వెల్కమ్ టు N2 న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. సో మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్లకు వచ్చినప్పుడు వారి యొక్క మేనిఫెస్టోలో కాంగ్రెస్ వారు రైతు బంధు అనేది కేసీఆర్ 12,000 ఇస్తున్నాడు, మమ్మల్ని గెలిపియండి, మేము 15,000 ఇస్తాము అని చెప్పి వారి యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో దాన్ని నమ్మి ప్రజలందరూ, రైతులు కాంగ్రెస్ ని నమ్మి వారికి ఓటేసి వాళ్ళని గెలిపించడం జరిగింది. తదనుగుణంగా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ ఆశగా చూస్తున్నారు. రైతు బంధు, అదే రైతు భరోసా అనే పేరు మీద ఎకరానికి 15,000 సమయానికి ఇస్తారు అని చెప్పి, ఆ సమయాన్ని బట్టి మేము మందులు, ఎరువులు ఇవన్నీ రైతులం కాబట్టి అక్కడిక్కడ అప్పులు తెచ్చుకుంటాము, ఆ అప్పులు లేకుండా ఈ ఎరువులు, పెస్టిసైడ్స్ అన్ని కొనుక్కొని, విత్తనాలను కొనుక్కొని మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఆశగా ఎదురు చూశారు మొదటిసారి కూడా ఆశ భంగమైంది. అదే విధంగా రెండోసారి ఇస్తారేమో అనుకున్నారు, రెండోసారి కూడా పోయింది. ఈసారి మూడోసారి కూడా వస్తుంది అనుకున్నారు, ఆశించిళ్ళు. ఎందుకంటే 2 సార్లు ఎగ్గొట్టింది కదా, మూడోసారి అని చేస్తారు కావచ్చు అన్న ఆశతో ఉన్నారు. సో ఈ మూడోసారి కూడా ఈ రైతు భరోసా నిధులు అనేటివి ప్రభుత్వం అనేది విడుదల చేయకుండా రైతులకు నిరాశ అనేది చూపించడం జరిగింది. సో దానికి మా యొక్క పార్టీ BRS పార్టీ నుంచి ఈరోజు ఈ రైతులు ఎంత మొత్తుకున్నా, ఎంత ఆశించినా వాళ్ళు రైతు భరోసా అనేది ఇస్తలేరు కాబట్టి, కనీసం 12,000 ఇస్తారేమో అని చెప్పి కేసీఆర్ ఇచ్చిండు కాబట్టి ఆ 12,000 పోయింది, ఆ 15,000 కూడా లేదు. ఇస్తారేమో అని చెప్పి రైతులు ఆశించి వాళ్ళు ఉన్నారు కాబట్టి, కోపంగా ఉన్నారు కాబట్టి, ఆ రైతులకి మేము అనుగుణంగా రైతులకి వెనుక ఉంటూ ఈరోజు ఆ పోస్ట్ కార్డు ఉద్యమం అనేది మొదలుపెట్టడం జరిగింది. సో ఎందుకంటే ఒకనొక సమయంలో ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే అన్నారు, రైతు భరోసా మేము ఇచ్చినాం కానీ వచ్చిందో లేదో మీరే చెప్పాలి, నాకే తెలియదు అన్నట్టు మాట్లాడేది. సో ఈ కార్డు ద్వారా ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ సెక్రటేరియట్కి కార్డులు అనేటివి పంపించడం జరుగుతుంది. పంపిస్తే మాకు రైతులకు రాలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ విధంగానన్నా ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసి వెంటనే విడుదల చేస్తారన్న ఆశతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన BRS మిత్రులు,